అందరికి నమస్కారం. ఓ కీచక టీచర్కు దేహశుద్ధి చేశారు. ఒక జాకిర్ హుస్సేన్ తబలాను వాయించినట్టు, ఒక ఏఆర్ రెహమాన్ సంగీతం వాయించినట్టు, ఒక శివమణి డ్రమ్స్ జిగుజిగు కొట్టినట్టు ఆ కీచక టీచర్ని మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఎవడైనా కూడా ఆడబిడ్డల జోలికి వచ్చే నా కొడుకు ఎవడైనా కూడా, టీచర్ అయినా వాడు ఎవడైనా సరే, ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు. సో నాగులపలపాడు మండలం అక్కడ బి నిడమనూరు హై స్కూల్లో జరిగినటువంటి ఈ ఉదంతం అంతా కూడా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి కాలేజీ, అంటే గవర్నమెంట్ స్కూల్లోనే కాలేజీలు పెడతా ఉంది కాబట్టి ఆ టీచరు మరి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచరు అక్కడ విద్యార్థులపై కూడా కన్నేశాడు. వీడి గతంలో వినయ్ అనేవాడు టీచర్ పేరు. వీడి గతంలో కూడా మరి పాకల ప్రభుత్వ అక్కడ స్కూల్లో పనిచేసేటప్పుడు కూడా అక్కడ పాపం మరి మత్స్యకారు పిల్లలు తినక స్కూల్కి వచ్చే పిల్లల మీద కన్నేసి అక్కడ గందరగోళం చేస్తే అక్కడ తన్ని మరి ఒకసారి జైలుకు కూడా పోయొచ్చాడు. అదేవిధంగా ఒక మహిళ మీద కూడా కన్నేసి మహిళతోటి కూడా అక్రమ సంబంధం నడిపాడు. ఇలాంటి టీచర్స్కి తగిన బుద్ధి చెప్పాలని కూడా అటు మహిళా సంఘాలు కానీ విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా మరి వేడుకుంటా ఉన్నారు. నిన్న నాగులపలపాడు మండలంలో కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఒక 4-5 రోజుల నుంచి వాడు అక్కడ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ శాడిస్ట్ చేసేటువంటి పనులకు ఆ చిన్న బిడ్డలు తట్టుకోలేక వారి తల్లికి తెలపడంతో, వారి తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలపడంతో, కుటుంబ సభ్యులందరూ కూడా హెచ్ఎం దగ్గరికి వెళ్ళి నిలదీయటంతో మరి వాడు ముందుగానే గ్రహించి సెలవు పెట్టడం, హెచ్ఎం మళ్ళీ ఆ టీచర్ని పిలిపించిన తర్వాత మరి కోపోద్రుక్తులైనటువంటి ఆ గ్రామస్తులు వాడికి మామూలుగా దేహశుద్ధి చేయాల. అలాంటి వ్యక్తులను క్షమించకూడదు. ఎవరైనా కూడా ఆడబిడ్డలు మరి ఉదయాన్నే స్కూల్కి రావాలంటే వారు కూలీ నాలి పని చేసుకొని కూడా చదివించుకుంటున్నటువంటి చిన్న బిడ్డల మీద వాడు చేసినటువంటి గందరగోళ పరిస్థితులు కూడా స్టేట్ మొత్తం కూడా ఇలాంటి సంఘటనలను ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. ఏ ఆడబిడ్డ అయినా, మన బిడ్డ అయినా ఒకటే, ఇతర పిల్లలైనా ఒకటే. సో ఆడబిడ్డల మీద అనుచిత ప్రవర్తన చేసిన, లైంగిక వేధింపులు చేసిన వాడికి తగిన బుద్ధి చెప్పాలని కూడా మరి మహిళా సంఘాలు అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు కూడా వేడుకున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అందరూ ఉపాధ్యాయుల్లో ఇలాంటి కీచక టీచర్లు ఉండరు. సో కొంతమంది మరి చదువుకోవటానికి వచ్చినటువంటి విద్యార్థిని మీద అసభ్యంగా ప్రవర్తించడం ఎంత చండాల పని అంటే, వాడికి ₹1,00,000 ఏమో జీతం వస్తాయి, ఏడన్నా పోయి సావకూడదు, ఏడన్నా కొంపలు దూరి వాడి కోరిక తీర్చుకోకూడదు. చిన్న బిడ్డల మీద ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు అంటే వాళ్ళలో వాడికి ఏమి కనపడిందో కానీ మరి అలాంటి నీచుడిని కూడా ఎవరు క్షమించకూడదు. అలాంటి నీచుడిని మరి రాబోయే రోజుల్లో కూడా తగిన బుద్ధి చెప్పాలని మరి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా, అయితే నిన్న గ్రామస్తులు వాడికి దేహశుద్ధి చేయటం, అక్కడ గ్రామస్తులు ప్రశ్నించడంతో గ్రామస్తుల మీద వాడు ఎదురుదాడికి దిగి ఆ టీచరు గ్రామస్తుల మీదే ఎదురుదాడికి దిగినటువంటి సందర్భం. సో ఇలాంటివన్నీ కూడా ఎవరు ఉపేక్షించరు. ఆడబిడ్డల జోలికి రావాలంటే భయపడే విధంగా కూడా మనకి కఠినమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి. ఎవరు కూడా విద్యార్థినులు ఎవరైనా టీచర్స్ కనుక అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే వెంటనే తల్లిదండ్రులకు చెప్పండి. ఆడబిడ్డలకు అన్యాయం కనుక జరిగితే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో నిర్భయంగా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. వారు మీ విషయాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచి తనదైన శైలిలో తగిన విధంగా కూడా అలాంటి కీచక ఉపాధ్యాయులకి తగిన బుద్ధి చెబుతారని కూడా మీ ఆర్కే కోరుకుంటున్నారు. ఎవరైనా ఏ ఆడబిడ్డకు అన్యాయం వచ్చినా కూడా నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి నా వైపు నుంచి కూడా ఆడబిడ్డలకు పూర్తి సపోర్ట్ ఉంటుందని కూడా, వారు కూడా నా పిల్లల లాంటి వాళ్ళే, నాకు 3 ఆడపిల్లలు కాబట్టి ఆడబిడ్డల జోలికి వచ్చిన వాడిని ఎవరూ ఉపేక్షించొద్దు. సో ఈ దాంట్లో కూడా మనం కూడా భాగస్వామ్యులు అవుదాం. అలాంటి కీచక టీచర్లు, అందరి టీచర్లు కాదు, కీచకంగా ఉండే టీచర్లు. ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి కీచక టీచర్లు గందరగోళాలు సృష్టిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి దీనికి మరి ప్రభుత్వం కూడా కల్పించుకొని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ని కనుక మరింతగా కూడా స్కూల్లో తీసుకెళ్తే రాబోయే రోజుల్లో మరి విద్యార్థులకు కొన్నంత అండగా కూడా గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటున్నాం.